తిరుమల మొదటి ఘాట్ రోడ్లో 7వ మైల్ రాయి వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగ ఒంగోలు రైల్వే స్టేషన్లో దొరికాడు. విషయం తెలిసిన వెంటనే 20 టీంలు రంగంలోకి దిగి గాలించాయి. ఘటన జరిగిన 15 గంటల్లో దొంగను పట్టుకున్నారు. తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాలకు విగ్రహాన్ని చోరీ చేశాడు. తిరుమల ఘాట్ రోడ్లో వేలాది మంది భక్తులతో పూజలు అందుకుంటున్న ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం చోరీ జరగడంతో అత్యంత బాధాకరమన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. స్వామి వారి విగ్రహం నిండుగా ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి ఈ విగ్రహం ఈ రోజున దొంగతనం పోయిన తర్వాత అక్కడ ఖాళీగా ఆ విగ్రహము లేకుండా, అది కూడా వెంకటేశ్వర స్వామి క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి అత్యంత అమూల్యమైనటువంటి ఎంతో పురాతనమైనటువంటి విగ్రహమే ఈ దుస్థితికి చేరుకున్నది అంటే ఇంతకంటే మహాఘోరము మహా అపచారము లేనే లేదు. దీనికి ముఖ్యమంత్రి నేరుగా సమాధానం చెప్పాలి.